ఇక మరొక అంశం ఈ ఉచిత బస్సుకు సంబంధించింది. ఈ బస్సు విషయంలో, ప్రయాణ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ యాజమాన్యానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఆ ఫిర్యాదుల్లో ప్రధానంగా కనబడుతున్నది పురుషుల నుంచి. ఒకసారి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక ఒకసారి బస్సు ముందు నుంచి వెనక వరకు మొత్తం మహిళలతో నిండిపోతున్నాయి. పురుషులు బస్సులో ఉండలేకపోతున్నారు, అసలు బస్సే ఎక్కలేకపోతున్న ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. కొన్ని చోట్ల కండక్టర్లు కొంత చొరవ తీసుకొని ఈ రెండెండు సీట్లు ఉన్న దగ్గర ఈ పక్క మొత్తం మగవాళ్ళకి ఇవ్వండి, ఆ పక్క ఆడవాళ్ళు కూర్చోండి అని చెప్తే అట్లా కొంతమంది కండక్టర్లు ప్రయత్నం చేయడం వల్ల కొన్ని సీట్లు మగవాళ్ళకు వస్తున్న, మిగతా సీట్లలో ఆడవాళ్ళు కూర్చుంటారు, మొత్తం నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఇది గడిచిన కాలానికంటే ఇప్పటికీ గతంలో 12 నుంచి 14 లక్షల మంది ఉంటే ఈసారి 29 నుంచి 30 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరిగిందనేది. దీన్ని రేషియో కూడా ఓఆర్ పెరిగింది, ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగింది. కాబట్టి ఈ పెరిగిన దాని ప్రకారము బస్సుల సంఖ్యను కూడా పెంచాలని ఒక డిమాండ్ కూడా చాలా ప్రధానంగా వస్తున్నది. ఈ డిమాండ్కు సంబంధించింది కూడా ఎందుకంటే గతంలో ఇట్లాంటి సమస్య ఎప్పుడు ఉత్పన్నం కాలేదు, ఈసారి వస్తూ ఉన్నది. ఈ విషయంలో ఏం చేయాలనే దానిపైన కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి కనబడుతున్న ఒకే ఒక మార్గము పురుషుల కోసం ప్రత్యేక బస్సులు వేయడము. ప్రత్యేక సీట్లు కేటాయించడం అనేది ఒక అంశం, అది సాధ్యమవుతుందో తెలియట్లేదు. కాబట్టి ప్రత్యేక బస్సులు వేస్తే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన కూడా ఆర్టీసీ యాజమాన్యం చేస్తున్నది. కండక్టర్ల ద్వారా, డిపో మేనేజర్ల ద్వారా వారికి కొన్ని రకాల సూచనలు సలహాలు వస్తూ ఉన్నాయి. ఈ సూచనలు సలహాలను తీసుకున్నప్పుడు రద్దీ ఎక్కువ ఉండే సమయాలు ఏమేమి ఉన్నాయి. ఉదాహరణకు పొద్దున 7 నుంచి 10 గంటల మధ్య అందరూ ఆఫీసులకు వెళ్ళే సమయం. ఈ సమయంలో విపరీతంగా రద్దీ ఉంటుంది. మళ్ళీ సాయంత్రము 5 గంటల నుంచి 8 గంటల మధ్య విపరీతంగా రద్దీ ఉంటుంది. ఏ రూట్లో, అది జిల్లా కేంద్రాలు అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, ఇక్కడ రూట్లలో రద్దీ ఎక్కువ ఉన్నప్పుడు ఎన్ని బస్సుల సంఖ్యను వేయాలి, ఇందులో పురుషుల కోసం కనుక ప్రత్యేకమైన బస్సులు వేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన కూడా వస్తూ ఉన్నది. ఇట్లా అంటే దీనిపైన వారు ఇంకా ఒక సమగ్రమైన దానికి రాలేదు. ఇట్లనే వృద్ధుల కోసమై కొన్ని ప్రత్యేకంగా సీట్లు ఉంచాలి. ఒకసారి ఎవరికలా అందరికీ కూర్చుంటున్నారు, వృద్ధులకు కానీ ప్రత్యేక ప్రతిభావంతులకు, దివ్యాంగులకు సీట్లు ఉండట్లేదు. కాబట్టి వీరి విషయంలో కొంత ఆలోచించాలనేది కూడా వస్తున్నది. రెండోది, విద్యార్థుల విషయంలో కూడా విద్యార్థులకు సీట్లు దొరకట్లేదు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా చాలా రకాల అంశాలు ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వస్తున్నాయి. అంటే ఇది స్కీము ప్రవేశపెట్టినప్పుడు బహుశా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో మన దగ్గర ఎదురవుతున్న అనుభవాలు, ఎదురవుతున్న సమస్యలు ఇవి. అందుకే బస్సు కోసమని మన దగ్గర హైదరాబాద్లో కూడా నిరసన వ్యక్తం చేయడము, కొన్ని చోట్ల బస్సుకే అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ఆర్టీసీ యాజమాన్యం కూడా ఒక మాట చెప్తున్నది. వాళ్ళు అంటున్నది, మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయిస్తున్నామని చిన్న చూపు చూసేది ఏమీ లేదు. ఎందుకంటే వారు ప్రయాణం చేస్తే మహిళల తరఫున ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నది కాబట్టి యాజమాన్యానికి ఆర్టీసీ సంస్థ కూడా వచ్చిన నష్టం ఏమి లేదు. పైగా నష్టాల్లో కష్టాల్లో ఉన్న ఆర్టీసీ అది లాభాల్లోకి వచ్చిందనే అభిప్రాయాన్ని కూడా ఉద్యోగులు, ప్రధానంగా ఆర్టీసీలో ఉండే ఉన్నత స్థాయి ఉద్యోగులు వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ మేరకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు, కష్టాలు నష్టాలు అనేవి కూడా పెద్దగా ఏమీ ఉండవు. కానీ వారు అనుకోవడం అంటే బస్సులను ఇట్లా వేయడం, మహిళలకే చేయటం వలన తమకు ఇబ్బందులు వస్తున్నాయి అనేది వారి దృష్టికి తీసుకొని వచ్చింది. ఇక ఈ విషయంలో ప్రభుత్వము ఎట్లాంటి ఎందుకంటే రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ ఎండి వీళ్ళు ఈ విషయంలో అంటే పురుషుల విషయంలో, వృద్ధులు, మహిళలు, విద్యార్థుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. బలంగా వినిపిస్తున్న డిమాండ్ అయితే పురుషుల కోసమై, ఎందుకంటే డబ్బులు ఇచ్చి వారు టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. పైగా ఒక హైదరాబాద్లో చిన్న చిన్న స్టాపులు కిలోమీటర్కు, హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు, 50 మీటర్లకు, 100 మీటర్లకు కొన్నిసార్లు ఒక స్టాప్ ఉంటుంది. ఇట్లా ఉన్న దగ్గర కూడా ప్రయాణికులు ఎక్స్ప్రెస్ బస్సులలో ఎక్కి వాటిని ఆపుతున్నారు. అట్లా ప్రయాణం కూడా ఆలస్యం అవుతున్నది. కొన్ని రూట్లలో ప్రత్యేకంగా మహిళల కోసమే కొన్ని బస్సులు కేటాయించి ఉంటే కనుక అట్లా ఇట్లా ఉంటుందని ఇట్లా చాలా రకాల అంశాలు వారి ముందుకు వస్తున్నాయి. కాబట్టి త్వరలో దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆర్టీసీ, పల్లె వెలుగు, సిటీ బస్సులలో ఉన్న రద్దీ ఏ రూట్లలో ఉన్నది, మహిళల కోసం ఏమైనా ప్రత్యేకమైన ఆర్డినరీ బస్సులు ఏమైనా ఉంచాలన్నా, మెట్రో ఎక్స్ప్రెస్లలో ఎంతవరకు అనుమతించాలి, ఇట్లా చాలా రకాల
అంశాలు వారి ముందుకు వస్తున్నాయి, ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వస్తున్నాయి. కొద్ది రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు ప్రతిరోజు ఏదో రూపంలో వస్తూనే ఉన్నాయి.